ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా తెలంగాణ మొత్తంలో అక్రమ కట్టడాలు ఎవరైతే కడుతున్నారో వాటి మీద ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. ప్రస్తుతానికి చూసుకుంటే ఏదైతే ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉందో దాని మీద కూడా కొద్ది రోజుల క్రితం సర్వే చేసి అది కూడా అక్రమ కట్టడాలు అంటే తుమ్మడి చెరువుని కబ్జా చేసి దాదాపుగా 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ని కట్టారు అంటూ ఎన్ కన్వెన్షన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పటి వరకు కూడా ఇది జరిగి కొద్ది రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైన పరిస్థితి మొన్న ఏర్పడిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్న పరిస్థితి అయితే మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏవైతే దూరంగా ఇప్పుడు కనిపిస్తున్న ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా ఇలాగే నేలమట్టం ఉన్నాయని అయితే తెలుస్తుంది. అదే పక్కన ఒకప్పుడు కనుక చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ తప్ప మనకి పక్కన చెరువు కానీ ఏది కూడా కనిపించని పరిస్థితి అప్పట్లో ఉండేది. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఎన్ కన్వెన్షన్ని ధ్వంసం చేయటంతో ఆ పక్కన మనం చూసుకోవచ్చు తుమ్మడి చెరువు ఏదైతే ఉందో అదంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. తుమ్మడి చెరువు ఏదైతే ఉందో అది రంగనాథ్కి ఫిర్యాదు అందటంతో ఆయన వెంటనే ఈ తెలంగాణ మొత్తంలో ఏవైతే అక్రమ కట్టడాలు అంటే పర్మిషన్ లేకుండా కట్టడాలు అలాగే చెరువులను కబ్జా చేసి నాలాని కబ్జా చేసి ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీద మొత్తం కూడా దృష్టి సాధించడంతోనే ముందడుగు వేస్తున్నారనే చెప్పాలి. దాంట్లో భాగంగానే ఎవరైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ధ్వంసం అంటే ఇది తుమ్మడి చెరువుని ఆక్రమించి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ఆక్రమించి ఇది కట్టారు అని చెప్పి ఫిర్యాదు రావడంతో వెంటనే ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని గురించి నాగార్జున కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఇది నిలిపివేయాలి ప్రస్తుతానికి కూల్చివేత ఆపాలి అంటూ స్టే ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఎవరైతే హైడ్రా కమిషన్ రంగనాథ్ ఉన్నారో అది మొత్తం కూడా అంటే అంతా అయిపోయిన తర్వాత స్టే రావడం అనేది ఒకవైపు నిరాశ కలిగించిందనే చెప్పాలి నాగార్జునకి. ప్రస్తుతానికి అయితే ఇది జరిగి కొన్ని రోజులు అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి అప్పుడు ఏ విధంగా ఉంది అదే విధిగా ఇప్పుడు కూడా ఉందనే చెప్పాలి. ఇప్పటికీ దాదాపుగా 7-8 మంది పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరగాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని తెలిసిందో అంటే తుమ్మడి చెరువుని కబ్జా చేసి కట్టారని తెలిసిందో వెంటనే ఇదంతా కూడా నేలమట్టం చేయడంతో వాళ్ళందరూ కూడా నిరాశ పడ్డారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్లో చాలా పెద్ద రాజకీయ నేతల నుంచి హై ప్రొఫైల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అలాంటిది అడ్వాన్స్ అన్నీ ఇచ్చేశాక ఈ విధంగా జరగడం అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పాలి. మరి అమౌంట్ని రివర్స్ తీసేసుకుంటారా లేకపోతే ఏంటా అనేది కూడా ప్రజలు ఎక్కువగా క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఇదంతా కూడా ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవైపు చూసుకుంటే ఒకప్పుడు సాధారణ మనుషులకి లోపలికి ఎలా కూడా చేరే పరిస్థితి ఇప్పుడు మాత్రం అసలు ఏ విధంగా ఉంది ఎన్ కన్వెన్షన్ ఏంటి లోపల ఎంత విస్తీర్ణంలో ఉంది ఏంటని చెప్పి కూడా చాలామంది బయట నుంచి వస్తున్నాం ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ వెనకాల చూడొచ్చు చాలామంది కూడా ఇప్పుడు ఏదైతే ఇది అంటే ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా ఒక పెద్ద వాల్ని కూడా అప్పుడు కట్టడం జరిగింది. దాన్ని కూడా ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారో దాన్ని కూడా ఇక్కడ ధ్వంసం చేసిన అంటే ఇక్కడే కాకుండా మొత్తం ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ గేట్ వరకు కూడా మొత్తం కూల్చివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా అసలు ఏంటిది ఎన్ కన్వెన్షన్ లోపల ఏ విధంగా ఉంది అంటే సామాన్యులకు లోపలికి వెళ్ళాలంటేనే పర్మిషన్ లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఏ విధంగా ఉంది ఎంత విస్తీర్ణంలో ఉంది నిజంగానే నాగార్జున తుమ్మడి చెరువుని కబ్జా చేసి కట్టారా తుమ్మడి చెరువు మీదనే ఇది కట్టారా అనే దాన్ని కూడా క్లియర్ కట్గా తెలుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం ఇదంతా కూడా సీసీటీవీ నిఘాలో అయితే పెట్టడం జరిగింది. లోపలికి ఎవరైనా వెళ్ళినా కూడా వెంటనే ఎవరైతే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అధికారులకు ఫోన్ చేయగానే వాళ్ళని బయటికి పంపించే ఇదైతే కనిపిస్తుందని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇప్పుడు ఏదైతే ఎన్ కన్వెన్షన్ ధ్వంసం చేశారో దీని తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారో అనే విషయం కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం